ఉన్నారు. కచ్చే కార్తీకులు వాళ్ళ ఫోన్ కూడా పనిచేయడం లేదు. ఏం జరిగింది ఏంటో నాన్న? ఏమైంటుందిరా? కార్తీక్ గారు అసలు ర్యాష్ డ్రైవింగ్. యాక్సిడెంట్ ఏమైనా? యాక్సిడెంటా? వద్దు 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 అంటే విని కూడా పంపించారు. అందుకే పిల్లని ఎక్కడికి పంపించారు. ఎక్కడ ఉందో ఎలా ఉందో. అమ్మా కంగారు పడుకో. సిగ్నల్ దొరికిందా? నా ఫోన్ లో సిగ్నల్ లేదు. రాది నీ ఫోన్ కి లేదా? కార్తీక్ అలీ ఏమైపోయారు? మీరా? భయపడ్డావా? ఏం లేదురా. వెనకెక్కడికి వెళ్తున్నావు? నీ గురించే వెతుకుతున్నాను రా. భయపడలేదా? ఏరా జోకా? ఇప్పుడు అవసరమా? కార్తీక్ కనిపించాడా? కార్తీక్ కనిపించాడా? లేదురా. నీకు కూడా కనిపించలేదా? నిన్న రాత్రి గన్ షాట్ వినిపించింది. కార్తీక్ అరుపు కూడా వినిపించింది. వాళ్ళు చంపేస్తుంటారా? కార్తీక్ ఎక్కడున్నాడో ఏంటో. కార్తీక్ కార్తీక్ వాళ్ళు చంపేస్తుంటారా?
ఏందిరా ఇది? ఈ రక్తం ఏందిరా? నిన్నే కొట్టి తప్పించుకొని పుట్టినారు వాళ్ళు బతకడానికి ఇల్లే, ఆ కెమెరా బయట పోవడానికి ఇల్లే. మొత్తం 5 సార్. 3 అబ్బాయిలు 2 అమ్మాయిలండి. వాళ్ళ పేర్లు కార్తీక్, సత్య, అలీ, లక్ష్మి, రాధికా రెడ్డి అండి. మా పేవర్స్ బ్యాచ్ సార్. ఇండివర్ బ్లాక్ వాడారు సార్. టెంపరీ రిజిస్ట్రేషన్ 89H9099 ఉందండి. ఆ బండి కార్తీక్ అన్నోడు ఫాదర్ నాగేశ్వరరావు పేరు మీద ఉంది సార్. ఆయన కార్తికేయ రియల్ ఎస్టేట్స్ ఓనర్ అండి. బాగా బలిసిన బ్యాచ్ సార్. చాలా ప్రెషర్స్ వస్తాయి సార్. ఒక్కడిని కూడా వదలదు సార్. పోలీసు వాళ్ళు కొట్టేసి వెళ్ళిపోతారు సార్. 5 అడ్రస్లు పట్టుకోగలిగాం సార్. ఎవడొడ్డొచ్చినా లెక్క చేయకుండా లోపలేసి మక్కలేదన్నాం సార్. చీకట్లో ఎట్లా తెలియలేదురా. చూస్తే గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నాను. అక్కడ ఈ బండి ఉందిరా. పక్కన అక్కడ ఉన్నాడు. ఆ 4 గుర్తికి ఈ బండి తీసేసరికి ఈ టైం అయిందిరా. ఏ గుండు కాడరా? ఇడియట్. నిన్న మార్నింగ్ ట్రాఫిక్ లో గొడవ పెట్టుకున్నాడు కదా, ఆ గుంటు కాడాలి. ఆ గుంటు కాడకి కార్తీక్ పాపం రాధికాని పట్టుకుని కెమెరా అయిపోతే చంపేస్తా అన్నాడు. లక్కీలీ నువ్వు టైంకి వచ్చా, లేకపోతే అసలు వాళ్ళకి కెమెరా ఎందుకురా? అమ్మేసుకుంటాడా? మధ్య తప్పిందా? రాత్రి జరిగిందంతా ఈ వీడియో కెమెరాలో తీసావు కదా, అందుకని. పాప పిల్లోని ఎలా చంపేశారు. పంచుకుంటేనే భయం వేస్తుంది. అసలు పిల్లోని ఎందుకు చంపాడు? అసలు ఏం జరుగుతుంది అక్కడ? నరబలేమోరా. నరబలయ్యా? అయితే అది అంతా మనం కూడా చూసాం కదా, మన్ని కూడా చంపేస్తారా? చంపేస్తారా? దొరికితే కదా చంపేయడానికి. ఇంత పెద్ద హైదరాబాద్ లో మనం ఎక్కడ ఉన్నాయో ఎవరికి తెలుసు? నాదొక ఐడియా రా. ఎవ్వరు 1 వీక్ వరకు ఇంట్లో నుంచి బయటకు రావద్దు, ఓకేనా? ఓకే. ఏంటి ఓకే? ఇంటికి వెళ్ళడానికి భయం. అమ్మా నాన్న ఏం కంగా పడతారు. వద్దు వద్దు అంటానే ఉన్నారు. లక్ష్మి ఇంటికి పోయి సమతో మాట్లాడు. నా ఫోన్ ఏది? పోయింది. ఫోన్ కూడా పోయింది. నీ ఫోన్ వద్దు వద్దు అని నాన్న అంటానే ఉన్నారు. ఇప్పుడు ఏడిపే. ఏంటి ఎప్పుడు ఏడ్చేది? నేను కొనిస్తాను కదా. నా ఫోన్ లో సిగ్నల్ లేదురా. నా బాధకి ఏం తెలుసు? నాది నీ ఫోన్ లో సిగ్నల్ ఉందా? నో మ్యాన్, నో సిగ్నల్. రెడీ? కార్తిక్ ఫోన్ కూడా పడిపోయింది. సరిపోయింది. సిగ్నల్ లేదు, ఫోన్ పడిపోయింది. లక్ష్మి మీ అందరూ వచ్చి మీ అమ్మ నాన్నతో మాట్లాడతాం కదా, ఓకేనా? రేయ్ ముందు లక్ష్మి ఇంటికి పోనేరా. అవునండి. పేరు? లక్ష్మి. వయసు? 19. 19 ఏళ్ల కూతుర్ని ఊరి మీద బలాదూరు వదిలేసి ఎక్కడ తిరుగుతుందో ఎవరితో కులుతుందో తెలియదు. ఏంటో మర్యాద? అదేమన్నా హోమ్ మినిస్టర్ రెస్పెక్ట్ ఇచ్చే సెల్యూట్ కొట్టడానికి? అది కాదండి, నిన్ననే పెళ్లి చూపుతాను. ఎవరితోన్నాడు పాపం? నిశ్చితార్థం. దాని పెళ్లి పోలీస్ స్టేషన్ లోనే. ఎలా కనపడక టెన్షన్. ఎక్కడికి వెళ్ళింది అది? ఎక్కడికి వెళ్ళింది అది? ఫ్రెండ్స్ తో కలిసి సినిమా అని చెప్పింది. అలా చెప్పిందా? అవునండి. నువ్వు చెప్తున్నావా? అది ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? మందు కొట్టి తైతకలాడడానికి వెళ్ళింది. ఎంత పోలీస్ అయితే మాత్రం నీ ఇష్టం వచ్చేట్టు నీ మాట్లాడి. కూతురు ఏం చేసిందో నీకు తెలుసా? 4 ఎదలతో తప్పు తగ్గి పోలీస్ బండిని గుద్దేసింది. ఎస్ఐ అప్పుడే డౌట్ అంటున్నారు. ఆడికి ఏమైనా అవ్వాలి. డిగ్రీ తెలుసా మీకు? ఇప్పుడు చూస్తారా? రాజేష్ ఏంటయ్యా ఇది? ఏం చేస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? పబ్లిక్ తో అలా బిహేవ్ చేయకూడదయ్యా. సార్ మనకి జీతాలు ఇస్తుంది పబ్లిక్ అయ్యా. సారీ సార్. సారీ అమ్మా. ఏం చేస్తాం, పోలీసులు కదా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి క్రైమ్ చూసి చూసి కొంచెం మొట్టోళ్ళు అయిపోతాం. ఏం లేదండి, మన పిల్లలు ఏదో చిన్న యాక్సిడెంట్ చేసినట్టున్నారు. హైదరాబాద్లో యాక్సిడెంట్ అన్నది చాలా కామన్, మీకు తెలిసే ఉంటుంది. కానీ వాళ్ళకి గుర్తుంది మా పోలీస్ బట్టి. అదిగో అలాగే ఉంటుంది. భయపడి పారిపోయి ఉంటారు. పోలీసురా? మా ఇంటి దగ్గర పోలీసులు ఏంటి? ఎందుకు వచ్చుంటారు? వాళ్ళు రాగానే ఈ నెంబర్ కొంచెం ఫోన్ చేయమని చెప్పండి. నా పర్సనల్ నెంబర్ ఇది. ఏం ప్రాబ్లం లేదు. నో ప్రాబ్లం సార్. నేను చిన్న పిల్లలు తెలియక ఏదైనా తప్పు చేస్తుంటే ప్లీజ్ అమ్మా, ప్లీజ్. చాలా చిన్న విషయం ఇది. నేను చూసుకుంటాను కదా, నేను చూసుకుంటా. కానీ రాగానే ఒకసారి ఫోన్ చేయించండి. మర్చిపోకుండా చేయించండి. అలాగే సార్. ప్లీజ్.
రాజేష్ సార్ రే చూద్దారా స్లోగా పనిరా ఏం తెలియదు ఏం అవ్వదు కదా ఎలాగో ఈ వెహికల్ మనది కాదు విండోస్ వేసున్నాయి కదా స్లోగా వెళ్ళు ఏమనుకోవద్దయ్యా పబ్లిక్తో అలా రఫ్గా బిహేవ్ చేయకూడదు బాగుండదు. సారీ సార్ ఇప్పుడు వన్ థింగ్, సార్ నువ్వు ఇక్కడే ఉండు. ఓకే ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయి. అలాగే సార్. నా నంబర్ ఉంది కదా,